హలో అండి, అందరికీ నమస్కారం. నేను లాస్ట్ టైము కోవా బన్ గురించి ఒక వ్యక్తి ఎందుకు ఇలా పేదవాళ్ళని ఇది చేసుకుంటారు, ఇలా చేస్తారు, అదే పెద్దవాళ్ళని అడిగే ఇది ఉందా అని చెప్పేసి నేను ఏదైతే మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి నేను రిటర్న్ తీసుకుంటున్నానండి. క్షమించండి నన్ను, బ్యాక్ మై వర్డ్స్. ఎందుకు అనంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, అతను SPDA సంస్థకి అంటే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వ్యక్తుల పక్కన ఉన్నాడు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. అంటే పేదవాడు ముసుగులో వేసుకొని మన మన దేవాలయం ఎక్కడైతే పూజలు జరుగుతున్నాయో, అక్కడైతే యాగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద మొన్న జాతరలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అమ్మడంలో వీరి ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నారు కాబట్టి, ఇలాంటి వ్యక్తులతో ఉన్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు. ప్లీజ్, నేను ఏదైతే చేశానో అది నన్ను నిజంగా క్షమించండి. అతనికి సపోర్ట్ చేశాను, అదే వ్యక్తిని నేను ఇప్పుడు సపోర్ట్ చేయొద్దండి. అతను పెట్టే కోపం ఎవరు తినొద్దని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా దేశం జోలికి వచ్చినవాడు, నా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడు వాడు ఎవడైనా సరే, నేను ముందు సపోర్ట్ చేసేటప్పుడు అతను ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అని ఏమీ చూసుకోలేదు. ఒక పేదవాడన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను. ఇప్పుడు ఆ వ్యక్తిని వీళ్ళతో చూసిన తర్వాత మన భారత్ నిషేధించిన PSFI ఏదో సంథింగ్ ఏదో ఉంది, నిషేధించిన దాని గురించి వీళ్ళు వాళ్ళ వ్యక్తులతో ఉన్నారు, మాట్లాడుతున్నారు అంటే SPDA సంస్థకు చెందిన వాళ్ళతో వీళ్ళు కూర్చొని ఉన్నాడు అని అంటే ఇతను పేదవాడు కాదు, ఇతని మైండ్ లో ఏదో ఉంది. కాబట్టి క్షమించండి నన్ను. ఇతను చేసే బన్ను, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే బన్ను ఎవరు కూడా తినకండి. మన భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ. సో వాళ్ళే కన్ఫర్మ్ గా మనం చెప్పలేం. కాబట్టి ముందు మన జాగ్రత్తల్లో మనం ఉందాం. మన పిల్లల్ని ఇలాంటి కోవా బన్నులు తినకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మందే. కాబట్టి సో అందరూ జాగ్రత్తగా ఉందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నన్ను క్షమించండి ఇలా తెలుసుకోకుండా మాట్లాడినందుకు. మీ అందరికి నేను సగర్వంగా క్షమాపణ కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.